హైదరాబాద్ సరూర్ నగర్లోని అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వార్షిక స్నాతకోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోక్సభ ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు ఉండాల్సిన నాయకత్వ లక్షణాల పట్ల పలు సూచనలు చేశారు. ప్రతి వ్యక్తికి విద్య ఎంతో అవసరమన్నారు. విద్యతో ప్రపంచాన్ని జయించవచ్చన్నారు. అవేర్ సంస్థ విద్యతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఎంపీ ప్రశంసించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పహల్గామ్ దాడితో పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఎంపీ డీకే అరుణ. పాకిస్తాన్ హేయమైన చర్యను అందరూ ఖండించాలన్నారు. అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఎంఎల్టీ ఈరోజు కాన్వకేషన్ సందర్భంగా ఇక్కడ డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. అవేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా మరి ఇక్కడ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఇవాళ వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఆనందంగా వాళ్ళు సర్టిఫికేట్స్ పొందుతూ తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భంగా నన్ను ఇన్వైట్ చేయడానికి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి. సో ఈ సంస్థ ద్వారా అవేర్ స్వచ్ఛంద సంస్థ ఈరోజు నర్సింగ్ కాలేజ్, ఎంఎల్టీ కాలేజ్తో పాటు అనేక సంస్థలు స్వచ్ఛందమైనటువంటి సంస్థలు నడుపుతూ ఉంది. ఇది దాదాపు 50 సంవత్సరాలుగా 1975లో మరి ఈ యొక్క సంస్థని నెలకొల్పినరు. అదేవిధంగా మొన్న కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి దాడి, ఈ దాడి మన దేశవ్యాప్తంగానే కాదు అన్ని ప్రపంచ దేశాలనే దిగ్భ్రాంతికి గురి చేసింది. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది ఒక అమానుషమైనటువంటి దాడి, హేయమైనటువంటి దాడి. ఉగ్రవాదులు పూర్తిగా పిరికి పందలుగా మారి పాకిస్తానీలు ఈ ఉగ్రవాది దాడి